ఏమనిపించింది సార్, రాజకీయాలకు అనవసరంగా వచ్చానేమో, మళ్ళీ నేను కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది, అనవసరంగా రాజకీయాలు కంటిన్యూ చేయడం మంచిది కాదేమో అని అనిపించింది. రోజు రోజుకి మనసులో ఒక ఆలోచన నుంచి దూరం అయిపోతుంది. ఏం మాట్లాడారు సార్ అప్పుడు కాన్వర్జేషన్? ఏం నడిచింది చంద్రబాబు నాయుడు గారితో? ముందు సొంత ఇంటికి వచ్చేసాను ఒక భావన వచ్చింది. నా నియోజకవర్గాన్ని ఇది గొప్పగా చేశాను, ఈ సమస్యను పరిష్కరించాను అని గుండె మీద చేసుకుని చెప్పుకునే సమస్యలు ఏమున్నాయి సార్? 45 రూపాయలు గవర్నమెంట్ వాల్యూ ఉంది, 25 రూపీస్కే సెటిల్మెంట్ చేయించాను. ప్రజా పరిపాలనలో కావచ్చు, లేదంటే నియోజకవర్గాలు కావచ్చు, సీనియర్లకు ఉన్న ప్రాధాన్యత మొదటిసారి ఉన్న వాళ్ళకు ఉండదంటారు. ఇప్పుడు కూడా అడ్డగోలుగా వెళ్ళమని నాకు ఏ రోజు చెప్పలేదు, ఎప్పుడు కూడా చూడలేదు కూడా. పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి ఉంటే ఇప్పుడు మీకు ఏమనిపించింది సార్? అంటే మనం గెలుస్తామా, లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఆల్రెడీ మీరు అప్పుడే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే. అక్కడ ఓడిపోవడానికి ప్రధాన కారణం చెప్పాలంటే ఆయన తిరగలే, నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. ఒక నమ్మకం పెట్టుకున్నారు గెలిపిస్తారని చెప్పేసి కింద ఉన్నటువంటి నాయకత్వం మీద వదిలిపెట్టేశారు. వైఎస్ఆర్సీపీ ప్రబంధనమా సార్, లేదంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఫలితమా, నవరత్నాల హామీయా, ఏంటి? ఆయన ప్రజల్ని కొంచెం తప్పుదో బాగా పట్టించుకోగలిగారు. కోడి కత్తి డ్రామా పెట్టేసి చంపిపోయారని చెప్పి వాళ్ళ బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపేశారండి. ఓడిపోయిన ఎమ్మెల్యే 19లో అయితే మిమ్మల్ని తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏం ప్రయోజనం ఉంటుంది సార్ అసలు? ఇంక ఇమ్మెచ్యూర్ రాస్కెల్ ఈ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ రేట్ అనిపించింది. దశపల్ల భూముల గురించి కూడా గట్టిగా పోరాడినట్టున్నారు కదా సార్, అది ఏంటి సార్ అసలు? అది ఆ బిల్డర్ ఎవరంటే విజయసాయి రెడ్డి, వాళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీ.